వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనుకొని జీకే పార్ట్ కూడా కవర్ చేస్తున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి July 30, 2025. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ గివ్ ఇట్ లైక్ అండ్ అలాగే మీకు ఏమన్నా ఈ ఎక్స్ప్లెనేషన్ మీద డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ రిప్లై. అండ్ అలాగే ముందుగా ఈరోజు వచ్చిన ఇంపార్టెంట్ హెడ్లైన్స్ చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ గ్లోరీ టు డిక్లైన్ అని చెప్పేసి సో చోలా క్యాపిటల్ గురించి ఇచ్చారు. ద చోలా క్యాపిటల్ నీడ్స్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాట్ హిస్టారిక్ స్టాచ్యూస్. సో దీని గురించి క్లియర్గా ఒపీనియన్ పేజ్లో మనకు ఆర్టికల్ వచ్చింది. సో అక్కడ చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి వెర్బల్ డ్యూయల్ గంభీర్ ఓవల్ క్యూరేటర్ ఇన్ ఏ హీటెడ్ ఎక్స్చేంజ్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ వెర్బల్ ఫైట్ అనేది డ్యూయల్ అంటే మీనింగ్ ఇంపార్టెంట్. మనకి డ్యూయల్ అంటే ఫైట్ అని అర్థం. ఒక మాటల యుద్ధం అనేది జరిగింది గంభీర్కి అండ్ అలాగే ఓవల్ ఈ గ్రౌండ్ ఇంగ్లాండ్లో ఉంది. ఈ ఓవల్ గ్రౌండ్ యొక్క క్యూరేటర్తో వెర్బల్ వార్ అనేది అంటే వెర్బల్ ఫైట్ అనేది జరిగిందని చెప్పి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ డ్యూయల్ మీనింగ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి 3 పాక్ టెర్రరిస్ట్ బిహైండ్ పెహల్గామ్ కిల్డ్ సెంటర్ చెప్పింది ఇక్కడ. సో ఇక్కడ పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో బిహైండ్ దిస్ పెహల్గామ్ అటాక్, సో అందులో ముగ్గురిని చంపామని చెప్పేసి ఇక్కడ సెంటర్ క్లియర్గా ఇక్కడ మనకి పార్లమెంట్లో చెప్పింది. సో లష్కరీ తైబా టెర్రరిస్ట్ ట్రాక్డ్ ఫర్ 2 months అండ్ కిల్డ్ ఇన్ డచిగమ్. సో వాళ్ళని 2 months పాటు ట్రాక్ చేసి డచిగమ్ ఏరియాలో చంపాము అని చెప్పేసి ఇక్కడ చెప్పారు. సో ఇక్కడ డచిగమ్ నేషనల్ పార్క్ కూడా మనకి జమ్మూ కాశ్మీర్లోనే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే వీళ్ళని చంపడానికి మనకి ఒక ఆపరేషన్ మహాదేవ్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. సో ఈ అండర్ దిస్ ఆపరేషన్ 3 పెహల్గామ్ టెర్రరిస్ట్ వర్ కిల్డ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి నో వన్ ఆస్క్డ్ ఇండియా టు స్టాప్ ఆపరేషన్ సింధూర్ అని చెప్పి మోదీ స్టేట్మెంట్ ఇచ్చారు పార్లమెంట్లో రిగార్డింగ్ దిస్. ఎందుకంటే ఎప్పటికప్పుడు ట్రంప్ మాటికి తను క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే ట్రంపే మీడియేట్ చేశాడు. సో ట్రంప్ లేకపోయినట్లయితే ఈ వారు కొనసాగేది అని చెప్పేసి చాలాసార్లు స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. సో దానికి రిగార్డింగ్ దట్ మోదీ క్లియర్గా స్టాన్స్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఎవరు కూడా ఏ వరల్డ్ లీడర్ కూడా ఇండియాని అడగలేదు ఆపమని ఈ వార్ని అని చెప్పేసి. సో బైలేటరల్గానే మేము డిసిషన్ తీసుకోవడం జరిగింది అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ మోదీ మనకి లోక్సభలో చెప్పారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి విల్ స్టెప్ ఇన్ ఇఫ్ మాస్ ఎక్స్క్లూజన్ ఫౌండ్ ఇన్ డ్రాఫ్ట్ ఓటర్ రూల్స్. సుప్రీంకోర్టు చెప్పింది ఇక్కడ మనకి. సో సుప్రీంకోర్టు ఇక్కడ ఏం చెప్పిందంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి మనకి బీహార్లో ఎలక్టోరల్ రోల్ రివిజన్ అనేది జరుగుతూ ఉంది. సో ఎవరైతే ఓటర్స్ ఉంటారో వాళ్ళకి ఎలక్టోరల్ రోల్లో వాళ్ళ నేమ్స్ అనేవి రివైజ్ చేయడం అనేది జరుగుతుంది అండర్ దిస్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సో అందులో భాగంగా మాస్ ఎక్స్క్లూజన్ కానీ జరిగినట్లయితే డెఫినెట్లీ సుప్రీంకోర్టు విల్ స్టెప్ ఇన్. ఈ డ్రాఫ్ట్ ఓటర్ రూల్స్ బయట పెట్టినప్పుడు సో అందులో మాస్ ఎక్స్క్లూజన్ అంటే ఎక్కువ మందిని కానీ ఎక్స్క్లూడ్ చేసినట్లయితే దాని గురించి మేము డెఫినెట్లీ వి విల్ స్టెప్ ఇన్ టు డిసైడ్ వాట్ హ్యాపెండ్ అని చెప్పేసి ఇక్కడ సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చింది. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ ఒక న్యూస్. సో మనకి మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ నాదెండ్ల మనోహర్ అనౌన్స్ చేశారు స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఇష్యూ చేస్తాము. 1.45 crore బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో ఫ్రమ్ ద స్టేట్ August 25 నుంచి 31 లోపు ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనేవి ఇష్యూ చేస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఒక పిక్చర్. ఈ పిక్చర్ కింద మనకి ఇంటర్నేషనల్ టైగర్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఇక్కడ బెంగళూరులో ఈ పిక్చర్ ఇచ్చారు ఇక్కడ. సో ఇంటర్నేషనల్ టైగర్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే మనకి July 29th జరుపుకుంటాం ఎవ్రీ ఇయర్. ఎందుకు అంటే టు ప్రమోట్ అవేర్నెస్ అబౌట్ టైగర్ కన్జర్వ్ చేసుకోవాలి అని చెప్పేసి టైగర్స్ని మనం కాపాడుకోవాలి అని చెప్పేసి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అండ్ అలాగే వాటికి థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో అంటే పోచింగ్ నుంచి థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అవేర్నెస్ కలిగించడం కోసం ఎవ్రీ ఇయర్ July 29th ఇంటర్నేషనల్ టైగర్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ చూస్తే మనకి పోచింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోచింగ్ మీనింగ్ ఏంటంటే ఇల్లీగల్లీ హంటింగ్ ఆర్ క్యాచింగ్ యానిమల్స్. సో యానిమల్స్ని ఇల్లీగల్గా హంట్ చేయడం, వేటాడడం అండ్ అలాగే వాటిని పట్టుకోవడం కానీ ఇల్లీగల్గా చేసినట్లయితే దాన్ని మనం పోచింగ్ అని చెప్పేసి అంటాం. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి ఈ ఇయర్ ఇంటర్నేషనల్ టైగర్ డే యొక్క థీమ్ ఏంటంటే సెక్యూరింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ టైగర్స్ విత్ ఇండిజినస్ పీపుల్స్ అండ్ లోకల్ కమ్యూనిటీస్ ఎట్ ద హార్ట్. సో థీమ్ అనేది ఇంపార్టెంట్. ఇలాంటి ఇంపార్టెంట్ డేస్ యొక్క థీమ్స్ అనేవి మనకి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. సో ఈ ఇయర్ థీమ్ ఏంటంటే సెక్యూరింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ టైగర్స్ విత్ ఇండిజినస్ పీపుల్స్ అండ్ లోకల్ కమ్యూనిటీస్ ఎట్ ద హార్ట్. సో
ఫ్యూచర్ ఆఫ్ టైగర్స్ని సేవ్ చేయాలి బై ఇంటిగ్రేటింగ్ దిస్ ఇండిజినస్ పీపుల్ ఎవరైతే ఉంటారో, లోకల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సహాయంతో సెక్యూర్ చేయాలి ఈ టైగర్స్ యొక్క ఫ్యూచర్ని అని చెప్పేసి ఈ ఇయర్ యొక్క థీమ్. సో ఇక్కడ స్టాటిక్ పార్ట్లో చూస్తే మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఫస్ట్ మనకి 1900s చూస్తే మనకి 1900 ఆ టైంలో చూస్తే మనకి ఆల్మోస్ట్ 1 lakh టైగర్స్ అనేవి ఉండేవి ఇండియాలో. దాని తర్వాత 1972కి చూస్తే మనకి 72 ఇయర్స్లో ఆ 1 lakh కాస్త 1827కి పడిపోయాయి. ఎందుకంటే లాట్ ఆఫ్ హంటింగ్ అనేది జరిగేది ప్రీవియస్ టైమ్స్లో, ఓల్డెన్ టైమ్స్లో. సో అవి 1827 మిగిలాయి. దాని తర్వాత సో వాటిని ఎలాగైనా కన్జర్వ్ చేసుకోవాలి అని చెప్పేసి 1973లో ప్రాజెక్ట్ టైగర్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. సో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అని చెప్పేసి అండర్ దిస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో భాగంగా ఎన్టీసీఏని కాన్స్టిట్యూట్ చేశారు, అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అని చెప్పేసి. సో అది ఏం చేస్తుంది, ఇది ఎన్టీసీఏ ఎవ్రీ 4 yearsకి కూడా ఈ టైగర్ సెన్సస్ అనేది కండక్ట్ చేస్తుంది, అంటే టైగర్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి లెక్కిస్తుంది. లాస్ట్ ఇయర్ మనకి జరిగినప్పుడు 2022లో జరిగింది లాస్ట్ టైము. సో ఆఫ్టర్ 4 years మళ్ళీ మనకి 2026లో జరుగుతుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఆల్రెడీ నా ప్రాజెక్ట్ టైగర్ వచ్చేసి మనకి 1973లో స్టార్ట్ అయింది అని చెప్పేసి చదువుకున్నాం కదా. అండ్ ఓవరాల్ వరల్డ్లో చూస్తే మనకి 75% ఆఫ్ టైగర్స్ మనకి ఇండియాలోనే ఉన్నాయి. అట్ ప్రెసెంట్ చూస్తే మనకి ఓవరాల్ ఇండియాలో మనకి 3862 టైగర్స్ అనేవి, వైల్డ్ క్యాట్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి. అండ్ టైగర్స్ యొక్క సైంటిఫిక్ నేమ్ చూస్తే మనకి ప్యాంథెరా టైగ్రిస్, ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఓవరాల్గా ఇండియాలో మనకి 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. అందులో 58th వన్ ఏంటంటే మాధవ్ టైగర్ రిజర్వ్, ఇది మనకి మధ్యప్రదేశ్లో ఉంది. అండ్ మోస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్ మనకి మధ్యప్రదేశ్లోనే ఉన్నాయి. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మీకు టుమారో ఆన్సర్ చేస్తాను, మీకు ఒకవేళ తెలిసినట్లయితే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎడిటోరియల్ పేజ్లో చూస్తే మనకి డెత్స్ ఇన్ స్కూల్స్ అని చెప్పేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ నీడ్స్ అర్జెంట్ అటెన్షన్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. సో దీని సమ్మరీ ఈజీగా చూద్దాం మనం, ఎందుకంటే దీని బ్యాక్డ్రాప్ ఏంటంటే రీసెంట్లీ మనకి రాజస్థాన్లో జలావర్ డిస్ట్రిక్ట్లో ఒక స్కూల్ అనేది కూలిపోయింది. సో అక్కడ గోడలు కూలిపోవడంతో, స్కూల్ బిల్డింగ్ కూలిపోవడంతో సమ్ చిల్డ్రన్ అనేది చనిపోయారు. అండ్ అలాగే సెవెరల్ చిల్డ్రన్ అనేది ఇంజురీస్కి గురయ్యారు. సో దట్ అండ్ అలాగే ఆ నెక్స్ట్ రోజే చూస్తే మనకి ఇంకొక స్కూల్లో కూడా నాగోర్ డిస్ట్రిక్ట్లో సేమ్ ఇంకొక స్కూల్లో కూడా స్కూల్ బిల్డింగ్ అనేది కూలిపోయింది. కాకపోతే హాలిడే అవడంతో అక్కడ ప్రాణాపాయం అనేది జరగలేదు, అంటే ప్రాణాలు ఎవరు కోల్పోలేదు, ఎందుకంటే హాలిడే కాబట్టి స్కూల్ అనేది క్లోజ్ చేస్తుంది. సో బ్యాక్డ్రాప్ ఆఫ్ దిస్ మనకి ఆర్టికల్ అనేది వచ్చింది. సో ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ట్రైబల్ కమ్యూనిటీస్ స్టూడెంట్స్ ఎక్కువ మందిగా ఉన్నారు. అండ్ అలాగే ఇది స్టేట్ బార్డరింగ్, మధ్యప్రదేశ్కి బార్డర్గా ఉన్న ఆ పార్ట్లో జరిగింది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ జనరల్లీ చూస్తే మనకి స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే చాలా దయనీయంగా ఉంది, అంటే పూర్ కండిషన్లో ఉన్నాయి అని చెప్పేసి ఇచ్చారు. అండ్ రాజస్థాన్లో స్పెసిఫికలీ చూస్తే మనకి 70,000 గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే అందులో మనకి 84 lakh స్టూడెంట్స్ అనేది చదువుతూ ఉన్నారు. సో అందులో ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్లో జనరల్ ఎవరు చదువుతారు, పూర్ అండ్ మార్జినలైజ్డ్ సెక్షన్స్ నుంచి ఎవరైతే వస్తారో, బిలో పోవర్టీ లైన్ నుంచి ఎవరైతే చిల్డ్రన్ ఉంటారో వాళ్ళు ఎక్కువగా చదువుతూ ఉంటారు గవర్నమెంట్ స్కూల్స్లో. సో అందులో చూస్తే మనకి 8,000 స్కూల్స్ను ఐడెంటిఫై చేశారు, ఒక చాలా పూర్ కండిషన్స్లో ఉన్నాయని చెప్పేసి ఆ స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డ్ డిపార్ట్మెంట్ అనేది ఐడెంటిఫై చేసింది. కాకపోతే ఇప్పుడు కూలిపోయిన స్కూల్ ఏదైతే ఉందో ఆ 8,000 నెంబర్లో ఈ స్కూల్ లేదు. సో ఇది చూస్తూ ఉంటే మనకి వాళ్ళ ఐడెంటిఫికేషన్ మెజర్స్ ఏవైతే తీసుకున్నారో అది కూడా కరెక్ట్గా లేదు, అంటే లాట్ ఆఫ్ స్కూల్స్ వేరే అన్ఐడెంటిఫైడ్గానే ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ 650 crores అనేది లాస్ట్ స్టేట్ బడ్జెట్స్లో 650 crores అనేది అలొకేట్ చేయడం జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం కోసం. దానికి ఇష్యూ చేయడం అనేది జరిగింది స్టేట్ బడ్జెట్లో, కానీ ప్రయారిటీగా తీసుకోవట్లేదు ఆ మెజర్స్ అనేవి. ఒక ఎన్ఫోర్స్మెంట్ అనేది అంతంత మాత్రంగానే ఉంది అని చెప్పించారు. సో ఈ ట్రాజడీ చూస్తే ఇది ఒక వేకప్ కాల్ ఫర్ అక్రాస్ ఇండియా మొత్తానికి, ఒక వేకప్ కాల్ కింద చూడాలి ఇది మనకి. అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో మనకి ఇమీడియట్గా ఈ ఎడ్యుకేషన్ మీద స్పెండింగ్ పెంచాలి, సమ్ 4.6% ప్రెసెంట్ ఉన్నదాన్ని 6% వరకు పెంచాలి అని చెప్పేసి రికమెండేషన్ ఇచ్చింది. కానీ ఈ వన్ టైం స్పెండ్ చేసేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒక వన్ టైం స్పెండ్ చేస్తాం మనం, ఒకసారి స్పెండ్ చేస్తే ఒక 10 to 15 years వరకు రావాలి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం స్పెండ్ చేస్తే. సో వాటిని ప్రయారిటీ బేసిస్ కింద తీసుకొని సపోర్ట్ అనేది అందించడానికి ఎన్ఈపీ 2020లో మనకి క్లియర్గా గైడ్లైన్స్ అనేవి ఉన్నాయి. అండ్
పాలసీలో చూస్తే మనకి ఒక పరంగా చూస్తే మనకి గవర్నమెంట్ సపోర్ట్ తగ్గుతూ వచ్చింది. సెల్ఫ్ ఫైనాన్సింగ్‌ని ఎంకరేజ్ చేస్తూ ఉంది. ప్రైవేట్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఎంకరేజ్ చేస్తూ ఉంది. కానీ ఇవి కొంతవరకు హైయర్ ఎడ్యుకేషన్‌లో బాగానే ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్ కాంట్రిబ్యూషన్, ప్రైవేట్ సెక్టర్స్ మెయింటైన్ చేయడం హైయర్ ఎడ్యుకేషన్‌ని ఫైన్ బాగానే ఉంటుంది. కానీ బేసిక్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ యొక్క ప్రైమరీ డ్యూటీ. గవర్నమెంటే ప్రొవైడ్ చేయాలి. మోస్ట్ డెవలప్డ్ నేషన్స్‌లో కూడా గవర్నమెంటే చేస్తూ ఉంది బేసిక్‌గా స్కూల్ ఎడ్యుకేషన్‌కి. జస్ట్ ఏదో మోడల్ స్కూల్స్ సెట్ చేసేసి అవి ఒక ఎగ్జాంపులర్స్ కింద వదిలేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఎగ్జాంపులర్స్ అంటే మోడల్. సో ఎగ్జాంపులర్స్ మీనింగ్ ఇంపార్టెంట్. ఎగ్జాంపులర్స్ అంటే మోడల్. అండ్ అలాగే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీని ఐడెంటిఫై చేయాలి మనం. దాన్ని ఒక క్రిటికల్ ఏరియా కింద, ఎందుకంటే వర్క్ ఫోర్స్ ప్రొడక్టివిటీ పెరగాలి అంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్, ఇప్పుడున్న చిల్డ్రన్ రేపటి యూత్ కింద తయారైనప్పుడు వాళ్ళు జాబ్స్ అవి చేస్తే వాళ్ళ వల్ల వచ్చే ప్రాఫిట్ని మనం డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాం. ఇక్కడ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే పీపుల్ ద్వారా మనకి కంట్రీకి వచ్చే ప్రాఫిట్. సో దాన్ని మనం డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాం. సో వీళ్ళకి ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ అనేది కరెక్ట్గా ఉంటే సో వాళ్ళకి ఆపర్చునిటీస్ అన్నీ రేపు ఫ్యూచర్లో బాగా ఉంటాయి. సో దట్ మనం ఈ గవర్నమెంట్ అనేది ఎన్ష్యూర్ చేయాలి. సో రైట్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వడం కోసం ఎన్ష్యూర్ చేయాలి. అండ్ అలాగే మోస్ట్లీ ఇక్కడ చూస్తే మనకి పెడగాజీ, నాన్ ఫార్మల్ టీచింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. కానీ ఎసెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూస్ట్ చేయడం, లేదంటే టీచర్ రిక్రూట్మెంట్ కానీ వాళ్ళ ట్రైనింగ్ కానీ ఇలాంటి ఎసెన్షియల్స్ మీద కూడా ఫోకస్ చేయాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇచ్చారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి బీహార్స్ డార్క్ సైడ్, ద హబ్ ఆఫ్ గర్ల్ చైల్డ్ ట్రాఫికింగ్. సో ఇక్కడ ఈ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చైల్డ్ ట్రాఫికింగ్ రిలేటెడ్ అండ్ ఎస్పెషలీ గర్ల్ చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తున్నారు. ట్రాఫికింగ్ చేయడం అంటే ఇట్స్ నథింగ్ బట్ చిల్డ్రన్ని అమ్మడం. సో వేరే వేరే పనులకి చేయడానికి, డబ్బులకి అమ్మడాన్ని మనం ట్రాఫికింగ్ చేయడం అంటాం. సో వాళ్ళని కిడ్నాప్ చేసి ఇంకొక పనిలో పెట్టుకోవడానికి వాళ్ళని కిడ్నాప్ చేసి వేరే ముఠాకి అమ్మడం, ఇలాంటి దాన్ని మనం ట్రాఫికింగ్ అంటాం. ఎస్పెషలీ గర్ల్ చైల్డ్ ట్రాఫికింగ్ బాగా పెరిగిపోయింది. అండ్ బీహార్ హబ్ కింద ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో సింపుల్గా దీని సమ్మరీ చూద్దాం. ఎస్పెషలీ ఫస్ట్లో చూస్తే మనకి ఇక్కడ బీహార్లో ఎక్కువగా లాస్ట్ ఈ అంటిల్ దిస్ ఇయర్ జూన్లో చూస్తే మనకి 271 గర్ల్స్ని రెస్క్యూ చేశారు పోలీస్. అందులో 153 చిల్డ్రన్ అనేది మనకి ఆర్కెస్ట్రాస్ నుంచి రెస్క్యూ చేశారు. అండ్ అలాగే 118 ఫ్లెష్ ట్రేడ్ నుంచి. ఇక్కడ ఫ్లెష్ ట్రేడ్ అనేది ఇంపార్టెంట్. ఫ్లెష్ ట్రేడ్ అంటే ఇల్లీగల్లీ ట్రాఫికింగ్ సమ్ చిల్డ్రన్ లేదంటే పర్సన్స్ని ఇల్లీగల్గా ట్రాఫికింగ్ చేసి సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ చేయడం. సో అంటే ప్రాస్టిట్యూషన్లోకి వాడడాన్ని మనం ఫ్లెష్ ట్రేడ్ అని చెప్పేసి అంటాం. సో ఇట్లా మోస్ట్లీ చూస్తే ఇక్కడ మనకి ఆర్కెస్ట్రా గ్రూప్స్లో ఎక్కువగా ఈ చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది. గర్ల్స్ని ఎస్పెషల్లీ ఆర్కెస్ట్రా గ్రూప్స్ ఈజ్ నథింగ్ బట్ ఊర్లంటే తిరిగి డ్యాన్స్లు అవి వేస్తూ ఉంటారు కదా. సో అందులో ఎక్కువగా ఈ పెర్ఫార్మర్స్ కింద స్టేజ్ మీద ప్రజెంట్ చేస్తున్నారు. కానీ రియాలిటీ చూస్తే వాళ్ళు విక్టిమ్స్ ఆఫ్ ట్రాఫికింగ్ అండ్ సెక్షువల్ అబ్యూస్. రియాలిటీ చూస్తే మనకి అండ్ ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ గ్లోబలీ. సో ఆర్గనైజ్డ్ క్రైమ్స్లో అంటే ఇది చేయడం వల్ల, హ్యూమన్ ట్రాఫికింగ్ వల్ల ఫిజికల్గా కానీ సైకలాజికల్గా కానీ ఎకనామిక్గా కానీ ఈ ఆల్ ఏజెస్ ఆఫ్ ఇండివిజువల్స్ మీద బర్డెన్ అనేది పడుతుంది. ఎస్పెషలీ విమెన్ అండ్ చిల్డ్రన్ మోస్ట్ వలనరబుల్ ఇక్కడ అని చెప్పించారు. అండ్ అలాగే బీహార్ ఒక ట్రాఫికింగ్ డెస్టినేషన్ కింద మారింది. ఎందుకంటే మోస్ట్ యాక్టివ్ డెస్టినేషన్స్ ట్రాఫికింగ్ జరుగుతున్నది బీహార్లోనే ఉంది. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్ యాబ్సెన్స్ ఆఫ్ రెగ్యులేటరీ ఓవర్ సైట్, రెగ్యులేషన్స్ సరిగ్గా లేవు. అండ్ అలాగే జియోగ్రఫీ అండ్ పావర్టీ చూస్తే అక్కడ మనకి ఈ వల్నరబిలిటీ అనేది ఇంకా పెరిగిపోయింది బాగా. అండ్ ఆ స్టేట్ బ్యాక్వర్డ్నెస్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. అండ్ అలాగే నేపాల్కి అడ్జసెంట్గా బార్డర్గా ఉండడంతో ఈ బీహార్ అనేది సో ఎస్పెషలీ వెస్ట్ బెంగాల్ నుంచి కానీ జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఈ బీహార్కి తీసుకొచ్చి అక్కడి నుంచి ఈ నేపాల్కి ఇట్లా ట్రాఫికింగ్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ వెస్ట్ బెంగాల్లో ఎస్పెషల్లీ చూస్తే మనకి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కల్చరల్ ఐడెంటిటీకి ఇంటిగ్రల్గా ఉంటుంది. సో ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు మ్యూజిక్కి కానీ డ్యాన్స్ కానీ. సో దట్ అక్కడ పేరెంట్స్ అనేది ఎంకరేజ్ చేస్తారు, అక్కడ ఉన్న పిల్లల్ని ఈ ఆర్ట్స్ వైపు ఎంకరేజ్ చేస్తారు. సో ఈ ట్రాఫికర్స్ ఎవరైతే ఉంటారో, ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఒక గుడ్ మనీ ఇస్తామని చెప్పేసి, ఒక స్టార్డమ్ ఇస్తామని చెప్పేసి ఒక ప్రామిస్ చేసి అక్కడ ఉన్న గర్ల్స్ని ల్యూర్ చేస్తున్నారు, అక్కడ ఉన్న పేరెంట్స్ని కూడా ల్యూర్ చేస్తున్నారు. ఆర్కెస్ట్రా బెల్ట్ అని చెప్పేసి కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అక్కడ. సో అక్కడ ఆర్కెస్ట్రా గ్రూప్స్లో చేర్చి సో జస్ట్ విత్ లిటిల్ సమ్ ఆఫ్ 10,000కి కూడా అమ్మడం జరుగుతుంది అక్కడ. అండ్ వాళ్ళకి ఇన్అప్రోప్రియేట్ క్లోతింగ్ వేసి అండ్ అలాగే వల్గర్ సాంగ్స్కి బిఫోర్ ఇన్ఎబ్రియేటెడ్ మెన్ వాళ్ళ ముందు డ్యాన్స్ చేయమని చెప్పేసి
సో దే విల్ బి మేడ్ టు డ్యాన్స్ దేర్. సో ఇనెబ్రియేటెడ్ అంటే ఇక్కడ డ్రంకెన్ అని అర్థం. సో మందు తాగి ఉన్న వ్యక్తుల్ని మనం ఇనెబ్రియేటెడ్ అని చెప్పేసి అంటాం. సో అలా చేయడం జరుగుతుంది. అండ్ ఇఫ్ దే రిఫ్యూజ్ దే ఆర్ గోయింగ్ టు రేప్ దెమ్. సో రిఫ్యూజ్ చేస్తే రేప్ చేయడం జరుగుతుంది. ఇట్లా సిచ్యువేషన్ ఉంది బీహార్లో అని చెప్పి ఇచ్చారు. అండ్ హౌ ద సిస్టమ్ ఫెయిల్స్ చిల్డ్రన్. సో ఇక్కడ సిస్టమ్ చూస్తే ఇక్కడ మెనీ కేసెస్ ఎలా ఉన్నాయంటే ఫ్యామిలీసే డైరెక్ట్గా అమ్మేస్తున్నారు చిల్డ్రన్ని. అండ్ అలాగే దే ఆర్ కాంప్లిసిట్. ఇక్కడ ఫ్యామిలీస్ ఆర్ ఎయిదర్ కాంప్లిసిట్ ఆర్ ఫియర్ టు స్పీక్. ఒకవేళ ఆ కేసు జరిగినట్లయితే ఒక పోలీసులతో మాట్లాడడానికి ఎయిదర్ భయపడుతున్నారు, లేదంటే వాళ్ళే కాంప్లిసిట్గా ఉంటున్నారు. కాంప్లిసిట్ ఈజ్ నథింగ్ బట్ ఆ క్రైమ్లో వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాళ్ళని మనం కాంప్లిసిట్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఫ్యామిలీసే అలా ఉన్నారు. అండ్ అలాగే లాస్ కూడా సరిగ్గా లేవు. సింపుల్గా లాస్ ఉన్నప్పటికీ వాటి ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ అనేది సరిగ్గా లేదు. ఇక్కడ లాట్ ఆఫ్ లాస్ ఇచ్చారు ఇక్కడ మనకి. ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్, జూవెనైల్ జస్టిస్ యాక్ట్ అండ్ పాక్సో యాక్ట్, మనం ఆల్రెడీ దీని గురించి చూసాం ఇంతకుముందు. అండ్ అలాగే చైల్డ్ అండ్ అడాలసెంట్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ కానీ. సో ఇవన్నీ క్లియర్గా చైల్డ్ లేబర్ని అండ్ అలాగే ట్రాఫికింగ్ అండ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ని క్రిమినలైజ్ చేస్తున్నాయి. కానీ వాటి ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేదు. ఇక్కడ క్లియర్గా అదే ఇచ్చారు. బట్ కన్విక్షన్ రేట్స్ రిమైన్ ఎబిస్మల్. అంటే వెరీ లో. ఎబిస్మల్ అంటే వెరీ లో అని అర్థం. కన్విక్షన్ రేట్స్ సరిగ్గా లేవు. కిడ్నాపింగ్స్ జరుగుతున్న, మిస్సింగ్ పర్సన్స్ రిపోర్ట్స్ కింద ఫైల్ చేస్తున్నారు ఆ కేసెస్ని, కానీ కన్విక్షన్ అనేది జరగట్లేదు. అండ్ ఎస్పెషలీ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో వాటికి రిసోర్సెస్ అండర్ రిసోర్స్డ్గా ఉన్నాయి. సరైన పీపుల్ లేరు. అండ్ మల్టిపుల్ స్టేట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి ఒక గర్ల్ ట్రాఫికింగ్ అయ్యి బీహార్లో ఉన్నది అంటే సో 2 స్టేట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ మల్టిపుల్ స్టేట్స్ ఇన్వాల్వ్ అవడంతో అక్కడ జ్యూరిస్డిక్షన్ కన్ఫ్యూజన్ వచ్చి బ్యూరోక్రాటిక్ డీలే వల్ల. అండ్ అలాగే ఒకవేళ వాళ్ళని రెస్క్యూ చేసినప్పటికీ ఏదైతే ఫ్యామిలీ వాళ్ళని అమ్మేసిందో మళ్ళీ అదే ఫ్యామిలీకి తిరిగి పంపించేసే పరిస్థితి వస్తూ ఉంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. సో రీసెంట్లీ ఇక్కడ దీని మీదగా ఒక ఎన్జిఓ అనేది వర్క్ చేస్తూ ఈ ఆర్కెస్ట్రాని బ్యాన్ చేయాలి, ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఇవ్వాలి అని చెప్పేసి క్లియర్గా హైకోర్టు అక్కడ కోర్ట్ అనేది ఆర్డర్ ఇచ్చినా సరే అక్కడ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ అనేది సరిగ్గా జరగలేదు. సో అదొక సీరియస్ ఇష్యూ. ఈ ఆర్కెస్ట్రాస్ని బ్యాన్ చేయాలి అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. అండ్ అలాగే ఒక పక్క చూస్తే మనకి ప్రివెన్షన్ దీనికి మెయిన్ సొల్యూషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే ఈ ప్రివెన్షన్ ఈజ్ నథింగ్ బట్ స్కూల్స్లో అటెండెన్స్ని మానిటర్ చేయడం, లేదంటే ఊర్లో ఒక చైల్డ్ కానీ మిస్సింగ్ వీక్స్ పాటు మిస్ అయినా సరే సో అక్కడ వెంటనే అలర్ట్ చేయడం, రిపోర్ట్స్ ఇవ్వడం. అండ్ అలాగే పంచాయత్స్ కూడా మైగ్రేటరీ రిజిస్టర్ని మెయింటైన్ చేయాలి. అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళ చిల్డ్రన్ని ఇలా ట్రాఫికింగ్ చేసినప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయగలగాలి. అండ్ అలాగే ట్రాన్స్పోర్ట్ విజిలెన్స్ ఆర్పిఎఫ్ ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి రైల్వే స్టేషన్స్లో దగ్గర అవేర్నెస్ డ్రైవ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు ఆర్పిఎఫ్ వాళ్ళు. అండ్ అలాగే ఇంటర్ స్టేట్ బస్ రూట్స్లోని ప్రైవేట్ క్యారియర్స్, లోకల్ టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఇలాంటి డ్రిల్స్ అనేవి కండక్ట్ చేయాలి, అవేర్నెస్ డ్రైవ్స్ అనేవి కండక్ట్ చేయాలి. అండ్ ట్రాన్స్పోర్ట్ పీపుల్కి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్కి వాళ్ళ స్టాఫ్కి ట్రాఫికింగ్ సైన్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి ఐడెంటిఫై చేసే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. అండ్ ఈ యాంటీ ట్రాఫికింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ వాళ్ళకి ఫుల్ టైమ్ ఆఫీసర్స్ని మనం అలొకేట్ చేయాలి, వాళ్ళు ట్రైన్ చేసి. సో దట్ అండ్ ఆ కేసు నుంచి ఎవరినైనా రెస్క్యూ చేసేటప్పుడు వాళ్ళని ప్రాసిక్యూషన్ వరకు తీసుకెళ్ళాలి, లాస్ట్ వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయాలి. అండ్ అలాగే ఈ ఆర్కెస్ట్రా గ్రూప్స్ మీద ఒక రెగ్యులేషన్ అనేది ఉండాలి డెఫినెట్లీ. అండ్ అలాగే లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఈ వీటిని ఇన్స్పెక్షన్ అనేది ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలి. అండ్ అలాగే యాక్షన్ తీసుకోవాలి. అండ్ ఎట్ లాస్ట్ దీనికి ఒకటే సొల్యూషన్, ప్రాసిక్యూషన్ వరకు తీసుకెళ్ళాలి. ఎవరైతే ఇందులో పట్టుబడ్డారో వాళ్ళని ప్రాసిక్యూషన్ వరకు తీసుకెళ్ళాలి. అండ్ అలాగే విక్టిమ్ దొరికినప్పుడు వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చే సో మళ్ళీ రిటర్న్ బ్యాక్ వాళ్ళ ఎవరైతే వాళ్ళని అమ్మేశారో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించకుండా సో ఆల్టర్నేట్ సిస్టమ్ అనేది మనం క్రియేట్ చేయాలి వాళ్ళ రీహాబిలిటేషన్కి. ఎట్ లాస్ట్ ప్రివెన్షన్ ఈజ్ ప్రొటెక్షన్, ప్రాసిక్యూషన్ ఈజ్ ప్రొటెక్షన్, ప్రాసిక్యూషన్ ఈజ్ ప్రివెన్షన్. సో అన్నీ ఇందులోనే మనకి ఉంది. ప్రొటెక్షన్ చేయాలంటే మనకి ప్రివెన్షనే చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఫైనల్గా వాళ్ళకి ప్రాసిక్యూషన్ అనేది విధించాలంటే వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి. అండ్ ఇది ఒక సిస్టమ్ ఫెయిల్యూర్ కాదు, ఓవరాల్ కొలాప్స్ ఆఫ్ మెనీ సిస్టమ్స్ ఫెయిల్యూర్. అండ్ అలాగే లాస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఒక పార్ట్ ఆఫ్ సొల్యూషన్ మాత్రమే. ఎట్ లాస్ట్ ఫైనల్గా ప్రాసిక్యూషన్ పడే వరకు తీసుకెళ్తే ఓవరాల్ సిస్టమ్కి సొల్యూషన్ అనేది మనం తీసుకురావచ్చు అని చెప్పి ఇచ్చారు. అండ్ అలాగే సో ఇక్కడ ఒక స్ట్రాటజీ అనేది ఇచ్చారు మనకి, పికెట్ స్ట్రాటజీ అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలసీ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ అలాగే ఇన్స్టిట్యూషన్స్ క్లియర్గా మానిటర్ చేయాలి, ప్రాసిక్యూట్ చేయాలి. అండ్ కన్వర్జెన్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ ఏజెన్సీస్ని కానీ కన్వర్జ్ చేయాలి. అండ్ అలాగే నాలెడ్జ్, కమ్యూనిటీస్కి అవేర్నెస్ క్రియేట్ చేసి ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి.
అండ్ ఎకనామికల్లీ అన్వయబుల్గా చేయాలి. దీన్ని ట్రాఫికింగ్ వల్ల ఏం ఉపయోగం లేకుండా చేసే విధంగా దాన్ని మార్చాలి. అండ్ అలాగే టెక్నాలజీని ఇంక్లూడ్ చేయాలి, డేటాబేస్ మెయింటైన్ చేయడం, సో మూమెంట్ ప్యాటర్న్స్ని ప్రిడిక్ట్ చేయడం, ఇట్లాంటి టెక్నాలజీని ఇన్వాల్వ్ చేసి పికెట్ అనే స్ట్రాటజీతో దీన్ని మనం ఓవరాల్గా ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. అండ్ జస్టిస్ ఈజ్ నాట్ పనిష్మెంట్ బట్ ఇట్ ఈస్ ప్రివెన్షన్ బిఫోర్ హార్మ్. సో జస్టిస్ అనేది పనిష్మెంట్ ఈజ్ నాట్ పనిష్మెంట్, అదొక పనిష్మెంట్ కాదు, ముందుగానే మనం హార్మ్ జరగకముందే ప్రివెంట్ చేయడం అనేది మనకి ఇంపార్టెంట్ అని చెప్పి ఇచ్చారు. అండ్ అలాగే ఇది ఆల్ దాట్ వీ హ్యావ్ టూల్స్ అన్నీ మనకి రెడీగా ఉన్నాయి, లాస్ రెడీగా ఉన్నాయి. ఆల్ దాట్ రిమైన్స్ ఈజ్ ద విల్ పవర్ లేదు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి. ద లాంగర్ వీ వెయిట్ ద మోర్ వీ లూజ్. మనం ఎంతకాలం అయితే వెయిట్ చేస్తూ ఉంటామో సో అంతవరకు మనం లూజ్ అవుతూనే ఉంటామని చెప్పేసి ఈ ఆర్టికల్ గురించి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఫ్రీ బస్ స్కీమ్స్ హెల్ప్ బట్ రూరల్ ఇండియా పేస్ మోర్ టు ట్రావెల్. సో ఇక్కడ ఫ్రీ బస్ స్కీమ్స్ అనేవి హెల్ప్ అవుతున్నాయి, కానీ రూరల్ ఇండియా ట్రావెల్కి ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంది, రూరల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారో. సో సింపుల్గా ఇందులో సమ్మరీ చూస్తే మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే మనకి హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అనేది చేశారు. సో అందులో చూస్తే మనకి అర్బన్ ఇండియాలో 39% ఫుడ్ మీద ఖర్చు పెడతా ఉన్నారు. అండ్ 47% రూరల్ ఇండియాలో అయితే 47% ఫుడ్ మీద కన్జంప్షన్ చేస్తూ ఉన్నారు. అండ్ రిమైనింగ్ పర్సంటేజ్ మొత్తం కూడా నాన్ ఫుడ్ ఎక్స్పెండిచర్. అందులో నాన్ ఫుడ్ ఎక్స్పెండిచర్లో కూడా మోస్ట్లీ కన్వేయన్స్లోనే ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. కన్వేయన్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్లోనే ఎక్కువగా ఖర్చు పెడతారు. ట్రాన్స్పోర్టేషన్లో కూడా మళ్ళీ రూరల్ ఇండియాలో చూస్తే ఎక్కువగా బస్సు మీద అంటే బస్ ఛార్జెస్కి ఎక్కువగా ఖర్చు పెడతా ఉన్నారు. సో అందులో కన్వేయన్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్కి ఉపయోగించే మనీలో ఎక్కువగా 20% రూరల్ ఇండియా ఓన్లీ ఈ బస్ ఛార్జీలకే పెట్టుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దాన్ని మనం తగ్గించగలగాలి. అండ్ అర్బన్ ఇండియాలో చూస్తే ఎందుకంటే బస్ యూసేజ్ అనేది తక్కువగా ఉంటుంది, మెట్రోస్ కానీ కార్స్ బైక్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. కానీ రూరల్ పీపుల్ కమ్యూనికేషన్కి అంటే ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కువగా బస్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ లోవర్ ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ ఎక్కువగా బస్సెస్ మీద రిలై అవుతారు కాబట్టి వాళ్ళకి మనకు వైబుల్ సొల్యూషన్ అనేది క్రియేట్ చేయగలిగాలి. సో ఆ విధంగా చూస్తే మనకి ఇక్కడ ఫస్ట్ కొన్ని పాయింట్స్ ఇచ్చారు. మనకి ఇక్కడ ఫస్ట్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ బస్సెస్ నుంచి ఎలక్ట్రిక్ బస్సెస్ కింద మార్చాలి. సో దట్ కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది. సో ఇన్ టర్మ్ దానికి టికెట్ ప్రైసెస్ కూడా తగ్గించవచ్చు. అండ్ సెకండ్ ఏంటంటే సప్లై ఆఫ్ బస్సెస్ ఇంక్రీజ్ చేయాలి. బస్సెస్ అనేది ఎక్కువగా ఉండాలి. 1 lakh పీపుల్కి మినిమమ్ 60 బస్సెస్ ఉండాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ రికమెండ్ చేసింది. కానీ మనకి ప్రస్తుతం చూస్తే 17 బస్సెస్ మాత్రమే ఉన్నాయి. సో అండ్ అలాగే బస్సెస్ ఇంక్రీజ్ చేయాలి. అండ్ అలాగే క్వాలిటీ ఆఫ్ బస్సెస్ ఇంప్రూవ్ చేయాలి. బెటర్ అఫోర్డబిలిటీతో సహా క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయాలి, బస్సెస్ క్వాలిటీ అనేది. అండ్ సో దట్ ఈ టికెట్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గినట్లయితే ఈ రూరల్ ఇండియా సో వాళ్ళని రీపర్పస్ ఇంటూ వేరే దాని మీద ఖర్చు చేస్తారు. సో దట్ ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ లైవ్లీహుడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఒపీనియన్ పేజ్లో నెక్స్ట్ ఆర్టికల్ వై ద గినీ ఇండెక్స్ ఈజ్ రాంగ్ అబౌట్ ఇండియా. సో గినీ ఇండెక్స్ గురించి మనం ఆల్రెడీ చదువుకున్నాం. సో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాట్ ఈస్ గినీ ఇండెక్స్. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి గినీ ఇండెక్స్ అంటే వరల్డ్స్ మోస్ట్ ఈక్వల్ సొసైటీస్ మధ్యలో మన ఇండియా ర్యాంక్ అనేది పెట్టింది. సో 25.5 స్కోర్తో మోస్ట్ ఈక్వల్ సొసైటీ అని చెప్పేసి ఇండియా అని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ చూస్తే ఈ మెథడాలజీ ఫ్లా ఉన్నాయి. ఇందులో మెథడాలజీ ఈ గినీ ఇండెక్స్ ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తారో సో మెథడాలజీలోనే చాలా ఫ్లాస్ ఉన్నాయని చెప్పి ఇచ్చారు. ఎందుకంటే ప్రస్తుతం ఇండియా చూస్తే మనకి జెండర్లో కానీ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ ఉంది, హెల్త్ ఇన్ఈక్వాలిటీ ఉంది, ఎడ్యుకేషనల్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ చాలా వరకు ఉన్నాయి. అండ్ మోడర్న్ వేస్ చూస్తే మనకి టెక్నాలజీలో కానీ మోడర్న్ వేస్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ కింద మారుతున్నాయి. ఎందుకంటే బ్యాంకింగ్ ఇన్ఈక్వాలిటీ ఉన్నాయి, డిజిటల్ ఇన్ఈక్వాలిటీ ఉంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ డేటా పాయింట్ చూస్తే మనకి టాప్ 1% ఆఫ్ పాపులేషన్ మనకి 22% ఆఫ్ నేషనల్ ఇన్కమ్ వాళ్ళ దగ్గరే ఉంది. సో ఓవరాల్గా చూస్తే వెల్త్ ఇన్ఈక్వాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది బయట చూస్తే మనం. సో అండ్ అలాగే ట్యాక్స్ పేయర్స్ అనేది ఓవరాల్గా చూస్తే చాలా తక్కువగా ఉన్నారు. ట్యాక్స్ పేయర్స్ ఓవరాల్ ఇండియాలో ట్యాక్స్ పేయర్స్ తక్కువగా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎంగేజింగ్ ఇన్ ఇన్ఫార్మల్ సెక్టర్లో ఉన్నారు అంటే వాళ్ళ ఈ వెల్త్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అక్కడే మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది లాట్ ఆఫ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీ అనేది ఉంది మనకి అని చెప్తున్నారు. అండ్ అలాగే జెండర్ ఇన్ఈక్వాలిటీ కూడా ఉంది. ఇక్కడ డేటాబేస్ చూస్తే మనకి 35% మాత్రమే వర్కర్ పాపులేషన్ రేషియోలో విమెన్ అనేది ఉన్నారు. అండ్ అలాగే లీడర్షిప్లో చూస్తే జస్ట్ 12% మాత్రమే ఉన్నారు విమెన్. సో ఇందులో కూడా అండ్ స్టార్టప్ ఎకో సిస్టంలో చూస్తే 7.5% స్టార్టప్స్ మాత్రమే విమెన్ లీడ్ చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా చూస్తే మనకి
ఒక గర్ల్ చైల్డ్ని చదివించాలన్నా సరే స్పెండింగ్ మెథడ్స్ కూడా, రిసోర్సెస్ కూడా, అండ్ అలాగే ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ రైట్స్ కూడా విమెన్కి బయాస్డ్గా ఉన్నాయి. సో ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఈ డిజిటల్ టెక్నాలజీ రావడంతో సో ఈ ఇంటర్నెట్ అనేది, బ్రాడ్బ్యాండ్ యాక్సెస్ అనేది చాలా కొంతవరకే ఉంది. అండ్ స్కూల్స్లో కూడా ఫంక్షనల్ కంప్యూటర్స్ చూస్తే మనకి స్కూల్స్లో ఓవరాల్గా 52% ఆఫ్ స్కూల్స్కి మాత్రమే యాక్సెస్ అనేది ఉంది. ఇంటర్నెట్ కూడా 53% స్కూల్స్కి మాత్రమే ఉంది. అండ్ మిగతా వాళ్ళు అందరూ అంటే దే ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ దిస్ కంప్యూటర్ నాలెడ్జ్ కానీ, అండ్ అలాగే ఇంటర్నెట్ యాక్సెస్ కానీ డిప్రైవ్డ్. సో దట్ అక్కడ డిజిటల్ డివైడ్ కూడా పెరిగిపోయింది. సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ సర్టెన్ పీపుల్ ఎవరైతే ఉంటారో, సర్టెన్ స్టూడెంట్స్ ఫ్రమ్ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఉందో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంది, మిగతా వాళ్ళకి యాక్సెస్ లేదు. ఇది దీనివల్లనే ఇప్పుడు క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ కావాలన్నా, ఈవెన్ బేసిక్ లెవెల్ ఎంట్రీ జాబ్స్ కావాలన్నా సో సింప్లీ డిజిటల్ స్కిల్స్ అనేవి ఉండాలి ఇప్పుడు కాలంలో. సో అవి వాళ్ళకి లేకపోయినట్లయితే దే విల్ బి పుష్డ్ బ్యాక్ ఇన్ దిస్ ఎంప్లాయ్మెంట్ స్కేల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ సో దట్ ఇక్కడ చూస్తే మనకి డిజిటల్ ఇన్ఈక్వాలిటీ కూడా ఉంది. అండ్ అలాగే ఎడ్యుకేషనల్ ఇన్ఈక్వాలిటీ క్లియర్గా ఉంది. ఎందుకంటే ఈ ఢిల్లీలోనే చూస్తే మనకి నవంబర్, డిసెంబర్ టైంలో సివియర్ ఎయిర్ పొల్యూషన్ వల్ల వర్చువల్ క్లాసెస్ అనేది తీసుకుంటారు. కానీ అక్కడ చూస్తే మనకి బ్రాడ్బ్యాండ్ యాక్సెస్ అనేది చాలా స్టూడెంట్స్కి లేదు. సో దట్ దే ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ ఆల్సో. సో ఎడ్యుకేషన్ ఇన్ఈక్వాలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఓవరాల్గా చూస్తే ఈ డిజిటల్ ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో అది ఎక్కువగా విమెన్నే ఎఫెక్ట్ చేస్తూ ఉంది మోర్ దాన్ మెన్. ఎందుకంటే మెన్కి ఎక్కువగా ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఉంది ఇండియాలో చూస్తే మనకి. ప్రస్తుతం రూరల్ ఇండియాలో విమెన్కి జస్ట్ 25% ఉంది యాక్సెస్, కానీ మెన్కి చూస్తే 49% ఉంది. సో ఈ డేటా పాయింట్స్ అన్నీ చూస్తే మనకి ఓవరాల్గా ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఏదైతే ఇస్తుందో ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్, టెక్నాలజీ కూడా, జాబ్ పోస్టింగ్స్ కానీ, సో ఇవన్నీ కూడా విమెన్కి యాక్సెస్ అనేది చాలా తక్కువగా ఉంది ఓవరాల్గా కంపేర్ టు మేల్స్. అండ్ ఈ డిజిటల్ జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది ఈ డేటా పాయింట్స్ అనేవి చూస్తే క్లియర్గా తెలుస్తూ ఉంది మనకి. అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఈక్వాలిటీ అనేది లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మనం అచీవ్ చేసినప్పటికీ సో దీన్ని మనం ఈక్వాలిటీ అని చెప్పుకోలేము. వరల్డ్స్ మోస్ట్ ఈక్వల్ సొసైటీస్లో మన ఇండియాని ప్లేస్ చేయడానికి మనం రైట్ పొజిషన్లో లేము. వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్. ఈ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డివైడ్ని మనం బ్రిడ్జ్ చేయాలి అంటే లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ చేయాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఫ్రమ్ గ్లోరీ టు డిక్లైన్ అని చెప్పేసి గంగైకొండ చోళపురమ డస్ నాట్ నీడ్ అ స్టాట్యూస్, ఇట్ నీడ్స్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో సింపుల్గా దీని సమ్మరీ చూస్తే మనకి రీసెంట్లీ నరేంద్ర మోదీ గారు సో ఈ బర్త్ యానివర్సరీ ఆఫ్ రాజేంద్ర చోళ 1, సో ఈయన బర్త్ యానివర్సరీకి అక్కడ ఫెస్టివల్కి అటెండ్ అయ్యారు గంగైకొండ చోళపురంలో. సో అక్కడ మేము అక్కడ స్టాచ్యూస్ అనేవి నిర్మిస్తాము సో దట్ హిస్టారికల్ మనకి ఆ జ్ఞాపకాలు ఉండే విధంగా ఉండాలి అని చెప్పేసి స్టాచ్యూస్ పెడతామని చెప్పేసి నరేంద్ర మోదీ చెప్పారు. కానీ అక్కడ ఉన్న పీపుల్ ఏం చెప్తున్నారు అంటే వీ నీడ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి మాకు మోర్ దాన్ స్టాచ్యూస్ అని చెప్పేసి ఇక్కడ చెప్పారు. అండ్ ఇందులో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫెస్టివల్ ఎందుకు కోయిన్సైడ్ అయిందంటే సౌత్ ఈస్ట్ ఏషియాకి మ్యారిటైమ్ ఎక్స్పెడిషన్కి 1000 years కంప్లీట్ అయిన సందర్భంగా ఈ ఫెస్టివల్ అనేది కండక్ట్ చేశారు. దాంతోపాటు ఐకానిక్ టెంపుల్ ఏదైతే ఉందో బృహదీశ్వర టెంపుల్ ఏదైతే ఉందో దాని కన్స్ట్రక్షన్ కమెన్స్మెంట్ కూడా అయ్యి 1000 years అవుతుంది. సో అందుకు గాను ఈ ఫెస్టివల్ అనేది జరిపారు. సో దానికి నరేంద్ర మోదీ గారు అటెండ్ అయ్యారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఈ గంగైకొండ చోళపురం అనేది ఇంపీరియల్ చోళాస్కి క్యాపిటల్ కింద ఉంది ఆల్మోస్ట్ 250 years పాటు. అండ్ ఈ బృహదీశ్వర టెంపుల్ అనేది రాజేంద్ర చోళాస్ ఫాదర్ అయిన రాజరాజ చోళ 1 నిర్మించాడు. సో అండ్ అలాగే ది టెంపుల్ ఈ గంగైకొండ చోళపురం టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ ద టెంపుల్ అట్ గంగైకొండ చోళపురం వాజ్ ఇన్క్లూడెడ్ బై యునెస్కో ఇన్ 2004లో గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ కింద వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద ఇంక్లూడ్ చేయబడింది 2004లోనే. సో అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ అలాగే చూస్తే మనకి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎక్కువగా కావాలి మాకు అని చెప్పేసి అక్కడ అడుగుతున్నారు. అక్కడ ఉన్న పీపుల్ ఏంటంటే 2 లాంగ్ పెండింగ్ రైల్వే ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి. సో వాటిని అనౌన్స్ చేస్తారని మేము అనుకున్నాము, కానీ అలా చేయలేదు. అండ్ అలాగే ఇక్కడ ప్రిడామినెంట్లీ ఆ ఏరియా చూస్తే అగ్రేరియన్ అంటే ఎక్కువగా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యే ఫ్యామిలీస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ అలాగే సిమెంట్ ఫ్యాక్టరీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ క్వాలిటీ లైమ్స్టోన్ దొరుకుతుంది. సో ఫార్మర్స్ చూస్తే ఒక పక్క షుగర్ కేన్ ఎక్కువగా పండించడం అనేది ఆపేశారు, ఎందుకంటే పెస్ట్ అటాక్స్ ఎక్కువగా జరగడం వల్ల సో దాన్ని ఆపేశారు. అండ్ ప్రస్తుతం చూస్తే మనకి
ఆ ఏరియాలో జియోలాజికల్ కమ్యూనిటీ చూస్తే మనకి అరియలూర్ రీజియన్ ఇప్పుడు ఆ టెంపుల్ ఉన్న ఏరియా అరియలూర్ రీజియన్. ఆ రీజియన్ని గ్రాండ్ క్యానియన్ ఇన్ యూఎస్ఏలో అరిజోనాలో ఉన్న గ్రాండ్ క్యానియన్తో పోలుస్తారు. సో అట్లాంటి ఫాజిల్ ట్రీ పార్క్, ఫాజిల్ మ్యూజియము అలాంటివి ఉన్న ప్లేస్ని కూడా ఇప్పుడు ఇగ్నోర్ చేశారు. ఇయర్స్ ఇగ్నోరెన్స్కి అది గురైంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారండి. అలాగే ఇంత గంగైకొండ చోళపురం ఇలాంటి హిస్టారిక్ టెంపుల్ ఉన్నప్పటికీ ఇంటర్నేషనల్ విజిటర్స్ ఎందుకు రావట్లేదు అంటే ల్యాక్ ఆఫ్ కనెక్టివిటీ. కమ్యూనిటీస్ కానీ కనెక్టివిటీ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. సో అందుకే ఎవరు రావట్లేదు ఇంటర్నేషనల్ టూరిస్టులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారండి. అలాగే దీనికి ముందే, ఈ ఫెస్టివల్కి ముందే అక్కడ తమిళనాడు సీఎం అయిన ఎంకే స్టాలిన్ చోళగంగం లేక్, అంటే దానికి ఇంకొక పేరే పొన్నేరి లేక్, ఈ పొన్నేరి లేక్ని మళ్ళీ రీడెవలప్ చేస్తాము, 12 crores అనేది అనౌన్స్ చేస్తారు. అండ్ అలాగే అక్కడ ఒక మ్యూజియం కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పి కూడా ఇక్కడ చెప్పారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి బీహార్ క్యాబినెట్ అప్రూవ్స్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ కమిషన్ ఫర్ శానిటేషన్ వర్కర్స్. సో ఆఫ్ కోర్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి సో ఇక్కడ బీహార్ క్యాబినెట్ సెపరేట్ కమిషన్ మేము కాన్స్టిట్యూట్ చేస్తాము, సఫాయి కర్మచారి కమిషన్ అని చెప్పేసి చేస్తామని చెప్పేసి క్యాబినెట్ అప్రూవ్ చేసింది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇది ఎందుకు అంటే ఈ కమిషన్ టు ఎన్ష్యూర్ ప్రొటెక్షన్ కానీ, వెల్ఫేర్, రీహాబిలిటేషన్, సోషల్ అప్లిఫ్ట్మెంట్, గ్రీవెన్స్ రిడ్రెసల్ అండ్ మానిటరింగ్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్. సో సింపుల్గా శానిటేషన్ వర్కర్స్ యొక్క రైట్స్, ఇంట్రెస్ట్ని కాపాడటం కోసం సో ఒక ప్రత్యేకమైన కమిషన్ సెటప్ చేయనుంది బీహార్ క్యాబినెట్. సో ఇది స్టేట్ స్పెసిఫిక్ కమిషన్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ కైండ్ టోటల్ ఇండియాలో చూస్తే మనకి. అండ్ ది panel will help integrate deprived sections of society who will into the mainstream for their development. సో ఈ డిప్రైవ్డ్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఇంటిగ్రేట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ కమిషన్, ఆ విధంగా వర్క్ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి DRDO హోల్డ్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రళయ్ మిసైల్ టెస్ట్ ఫ్లైట్స్. సో ఇక్కడ DRDO సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసింది. సో ఏంటంటే ప్రళయ్ మిసైల్, ఇది ఒక ఇండిజినస్లీ డెవలప్డ్ సాలిడ్ ప్రొపెలెంట్ క్వాజీ బ్యాలిస్టిక్ మిసైల్. సో సింపుల్గా ప్రళయ్ మిసైల్ని సింపుల్గా టెస్ట్ ఫైర్ అనేది చేసింది. ఎక్కడ అంటే ఫ్రమ్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్, ఇది కోస్ట్ ఆఫ్ ఒడిషా దగ్గర ఉంది, ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ అని చెప్పేసి అక్కడ DRDO ప్రళయ్ మిసైల్ని టెస్ట్ ఫ్లైట్ అనేది చేసింది, సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి కాజీరంగా ఇన్ అస్సాం రికార్డ్స్ 3rd హైయెస్ట్ టైగర్ డెన్సిటీ ఇన్ ఇండియా ఆఫ్టర్ బాందీపూర్, కార్బెట్. సో కాజీరంగాలో 3rd హైయెస్ట్ టైగర్ డెన్సిటీ ఉంది ఆఫ్టర్ బందీపూర్ అండ్ అలాగే కార్బెట్. సో బందీపూర్ టైగర్ రిజర్వ్ వచ్చేసి మనకి కర్ణాటకలో ఉంది, అండ్ జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ వచ్చేసి మనకి ఉత్తరాఖండ్లో ఉంది. సో ఎస్పెషల్లీ కాజీరంగా నేషనల్ పార్క్లో కానీ అక్కడ మనకి ఎక్కువగా 1 హార్న్ రైనోసరస్ ఉంటాయి. సో వెరీ ఇంపార్టెంట్. సో 1 హార్న్ రైనోసరస్ ఇస్ ఫేమస్ ఇన్ కాజీరంగా. అండ్ అస్సాం సీఎం చూస్తే మనకి హిమంత బిశ్వ శర్మ. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి LOIs ఇష్యూడ్ ఫర్ క్యాంపసెస్ ఆఫ్ 4 ఫారెన్ యూనివర్సిటీస్, ప్రధాన్ అనౌన్సెస్ ప్రాజెక్ట్స్ వర్త్ 4,000 crore. ఇక్కడ సింప్లీ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ సో లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనేది ఇష్యూ చేస్తారు. సో టు సెటప్ 4 ఫారెన్ యూనివర్సిటీస్కి. సో వాళ్ళ క్యాంపసెస్ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడం కోసం సో మన యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లెటర్ ఆఫ్ ఇంటెంట్స్ అనేది ఇష్యూ చేశారు 4 యూనివర్సిటీస్కి. సో దే విల్ సెటప్ క్యాంపసెస్ ఇన్ ఇండియా. అండ్ ఇక్కడ చూస్తే మనకి కౌంట్ డౌన్ ఆన్ నిసార్ శాటిలైట్ లాంచ్ టుడే. సో సింపుల్గా మనం ఆల్రెడీ నిన్న చూసాం. సింపుల్ పాయింట్స్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. సింపుల్గా నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడార్ శాటిలైట్. సో ఈరోజు లాంచ్ అయిపోతున్నారు 2392 kg శాటిలైట్. అండ్ అలాగే ఇది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి లాంచ్ అయిపోతున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ GSLV F-16 రాకెట్. సో ఇది ఈ శాటిలైట్ని ఇంజెక్ట్ చేస్తుంది ఎక్కడికి, సన్ సింక్రనస్ ఆర్బిట్లో పెడుతుంది. 743 kilometers సన్ సింక్రనస్ ఆర్బిట్లో పెడుతుంది. అండ్ ఈ నిసార్లో మనకి S బ్యాండ్ అని చెప్పేసి, L బ్యాండ్ అని చెప్పేసి, డ్యూయల్ అపర్చర్ రేడార్ అని చెప్పేసి ఉన్నాయి. సో అవి ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూస్తే మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. ఇది మనకి ఎవ్రీ ఎకనామిక్ ఆర్గనైజేషన్ రిలేటెడ్ కొంత ఎప్పటికప్పుడు మన ఇండియాస్ గ్రోత్ని ఫోర్కాస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ IMF హ్యాస్ అప్గ్రేడెడ్ ఇండియాస్ గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్ టు 6.4% 2025 నుంచి 26కి, అండ్ అలాగే 26 నుంచి 27కి కూడా 6.4% వరకు గ్రోత్ ఉంటుంది ఇండియాకి అని చెప్పేసి ప్రొజెక్ట్ చేసింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఈ ప్రొజెక్షన్స్ అనేవి ఇంపార్టెంట్. డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారు, బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి UK టు రికగ్నైజ్ స్టేట్ ఆఫ్ ప్యాలెస్తీన్ అన్లెస్ ఇజ్రాయిల్ అగ్రీస్ టు ట్రూస్. ఇక్కడ ట్రూస్ మీనింగ్ ఇంపార్టెంట్. ట్రూస్ అంటే సంధి, సో అగ్రిమెంట్. సో ఇజ్రాయెల్ కానీ ఈ అగ్రిమెంట్కి ఒప్పుకోకపోయినట్లయితే
యూకే ఈజ్ ఆల్సో రెడీ టు రికగ్నైజ్ దిస్ స్టేట్ ఆఫ్ ప్యాలెస్తీన్. సో ఫ్రాన్స్ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చింది. నెక్స్ట్ జరగబోయే యుఎన్జిఏ అసెంబ్లీ అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో సెప్టెంబర్లో జరగబోతుంది. సో అక్కడ మేము అఫీషియల్గా రికగ్నైజ్ చేస్తాము స్టేట్ ఆఫ్ ప్యాలెస్తీన్ అని చెప్పేసి ఫ్రాన్స్ ఆల్రెడీ చెప్పింది. సో ఇన్ లైన్ ఆఫ్ దాట్ యూకే కూడా సేమ్ అదే స్టేట్మెంట్ ఇచ్చింది మనకి. యూకే ప్రైమ్ మినిస్టర్ మనకి కీర్ స్టార్మర్. అండ్ ఇక్కడ చూస్తే మనకి అంబిడెక్స్ట్రస్ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ అంబిడెక్స్ట్రస్ స్పిన్నర్ అని చెప్పి వచ్చింది. సో ఇక్కడ అంబిడెక్స్ట్రస్ అంటే యూజింగ్ బోత్ హ్యాండ్స్ ఈక్వలీ వెల్. సో రెండు హ్యాండ్స్ని కూడా మనం ఎఫెక్టివ్గా ఈక్వలీ వెల్ మంచిగా యూజ్ చేయగలిగితే, సో అంటే లెఫ్ట్ హ్యాండ్తోని రాయగలిగాం అండ్ అలాగే రైట్ హ్యాండ్తోని రాయగలిగితే మనం వాళ్ళని అంబిడెక్స్ట్రస్ అని చెప్పేసి అంటాం. సో అలాగే ఇక్కడ అంబిడెక్స్ట్రస్ స్పిన్నర్ అంటే హూ యూజెస్ బోత్ హ్యాండ్స్ ఈక్వలీ వెల్. సో వాళ్ళని అంబిడెక్స్ట్రస్ అని చెప్పేసి అంటాం. సో ఇంపార్టెంట్. సో ఓవరాల్గా ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేసాం. అండ్ వీడియోలో మీరు డెఫినెట్లీ ఇక్కడ దాకా వచ్చినట్లయితే డన్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో దట్ ఇట్ యాక్ట్స్ as a note for yourself that you are consistent and I am also consistent. And that's it. Thank you for watching.